మేమైతే పాలకొల్లులో ఉన్న శ్రీరామస్వామిని అయితే దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంక ఇలా వెళ్ళి ఇంకా క్యూ లైన్‌లో నుంచున్నాము. ఒక 5 మినిట్స్ అలా వెళ్తుండంగా మనకి దర్శనం అయితే అవుతదనమాట. ఈ మధ్యలో మనకి స్థల పురాణం, ఇలా ఎంట్రన్స్‌లో శివయ్య, అక్కడ గజస్తంభం అట్లా కనిపిస్తా ఉంటాయి. అక్కడ మన క్యూ లైన్‌లోనే ఇట్లా మనకి గోపురం కనిపిస్తది. ఈ గుడి గోపురం చాలా బావుంటది. ఎళ్తే కంపల్సరీగా చూడండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాంగానే ఇలా అందరి దేవుళ్ళు బొమ్మలు ఉంటాయి. దానిపైన నేమ్స్ కూడా ఇచ్చి ఉంటారనమాట. కంపల్సరీ వెళ్తే చూడండి. అండ్ అలాగే ఫ్రీ భోజనానికి ఇక్కడ ఇలా ఒక స్లిప్ లాంటిది ఇస్తారు. అది తీసుకొని మనకి గుడికి ఆపోజిట్లో ఒక సత్రం ఉంటదనమాట. అందులోకి వెళ్ళిపోగానే మనకి ఫుడ్ అయితే పెడతారు. అసలు ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే కనుక కంపల్సరీగా తినండి. ఇంకా అక్కడే ఇట్లా అన్నపూర్ణేశ్వరి థీమ్‌లో పెట్టారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము ద్రాక్షారామానికి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంక గుడి దగ్గరికైతే చేరుకున్నాము. ఇంక గుడికి స్టార్టింగ్‌లోనే ఇట్లా పాములు ఒకాయన కనిపించారు. డబ్బులిస్తే ఆడిస్తున్నారనమాట. అది చూసేసుకొని ఇంక పక్కనే ఉన్న కోనేరులో కాళ్ళు చేతులు కడిగేసుకొని మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. కానీ అక్కడ రష్ ఫుల్‌గా ఉన్నారని చెప్పేసి 150 రూపీస్ టికెట్స్ ఉంటే మేము 50 రూపీస్ దానికెళ్ళిపోయాం. ఒక పావుగంట తర్వాత దర్శనానికైతే అయ్యింది. ఇంక బయటకొచ్చాక ఇలా నందేశ్వరులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెట్టు కింద ఉంటారనమాట. ఇలా అన్నీ చూసుకుంటూ ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. బాయ్.